హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ టీవీ ఎర్నింగ్స్. సో ఈరోజు వీడియోలో steam.net గురించి చెప్పబోతున్నాను. ఇది ఆల్రెడీ చాలా మంత్స్ బ్యాకే నేను దీని గురించి వీడియో చేశాను అనమాట. ఇప్పటికి చాలా అప్డేట్స్ అనేవి వచ్చేసి అండ్ చాలామంది టెరాబాక్స్ ఏంటంటే మనకి వీడియోస్ అనేవి కౌంట్ అవ్వట్లేదు అని కూడా చెప్తున్నారు. ఇది కూడా మన సపోర్ట్ గ్రూప్లో పోలు పెడితే కూడా 88% మంది అసలు ఆ వ్యూస్ అనేవి సరిగ్గా కౌంట్ అవ్వట్లేదని నాకు కూడా చూశాను. సో లాస్ట్ మంత్ ఈ మంత్ కంపేర్ చేస్తే చాలా తగ్గిపోయినాయి వ్యూస్ అనేవి. అది ఏం చేస్తుందో తెలియదు కానీ మొత్తానికి వ్యూస్ అనేవి తగ్గించేసింది. సో ఐపీ కౌంట్ తగ్గించేసి వ్యూస్ తగ్గేటట్టు చేశారు టెరాబాక్స్ వాళ్ళు. అందుకే టెరాబాక్స్ బెస్ట్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఆల్టర్నేటివ్ steam.net గురించి చెప్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇందులో మినిమం విత్డ్రా వచ్చేసి జస్ట్ మనకి $5 ఉంటుంది అండ్ వీక్లీ పేమెంట్స్ కూడా ఉంటుంది. వాళ్ళు రీసెంట్గా రెఫరల్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. సో దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, దానికి దీనికి తేడా లేదు. ఒక 10 పాయింట్లు మీకు చెప్తున్నాను దానికి దీనికి తేడా అయ్యింది. అసలు స్టీమే ఎందుకు బెటర్ టెరాబాక్స్ కంటే అనేది చెప్తాను. సో వీడియోని చివరి దాకా చూడండి. అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. సో ఇది ప్రాసెస్ అనేది కొద్ది వేరేగా ఉంటుంది, కాకపోతే చాలా ఈజీగా ఉంటుంది ఓపెన్ చేసేటప్పుడు కూడా. సో అదన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిందే, మన లింక్ షార్ట్నర్ వెబ్సైట్ టీవీ లింక్స్ ఆన్లైన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనేది ఉంది. సో అందులో డైలీ పేమెంట్స్ అనేవి స్టార్ట్ చేసాము. సో మీరు ఎవరైనా లింక్ షార్ట్నర్ వెబ్సైట్ వాడాలనుకుంటే ఆ వెబ్సైట్ వాడండి. అందులో డైలీ పేమెంట్స్ ఉంటాయి. మినిమం విత్డ్రా వచ్చేసి $2 అనమాట. సో సిపిఎం వచ్చేసి $4 నుంచి $5 ఉంటుంది. సో మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. ఈ గ్రూప్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ కన్వర్టర్ బాట్ ఉంది. అలాగే మనది సింగిల్ పేజ్ లింక్ షార్ట్నర్ కూడా ఉంది. ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాని సిపిఎం వచ్చి $1. వీక్లీ పేమెంట్స్ అనేవి ఉంటాయి. సో దీనికైతే డైలీ పేమెంట్స్ అనేవి రీసెంట్గానే స్టార్ట్ చేసాం అనమాట. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే tulinks.online అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చిన ప్రతి గ్రూపులో ఇది అనేది ఉంటుంది. సో జాయిన్ అయ్యి ఈ లింక్ షార్ట్నర్ వెబ్సైట్ వాడుకుంటారని అనుకుంటున్నాను. మరి వీడియోలోకి ఇక టెరాబాక్స్ వర్సెస్ steam.net గురించి చెప్దాం. వీటిలో steam.net ఇప్పుడు ఎందుకు తోపుగా ఉంది, ఒక 10 పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి మన steam.netలో సిపిఎం అనేది $1 ఉంటుంది. సో టెరాబాక్స్లో వచ్చేసి 0.9 నుంచి $1.3 యావరేజ్గా ఉంటుంది. సో రెండింటిలో కొంచెం ఇంచు అటు ఇటుగా సిపిఎం అనేది సేమ్గానే ఉంది. నెక్స్ట్ steam.netలో యాడ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట. టెరాబాక్స్లో మనకి ఓపెన్ చేస్తే యాడ్స్ 20 సెకండ్ల యాడ్స్ 30 సెకండ్ల యాడ్స్ ఎలా పెడితే అలా పిచ్చల విడిగా యాడ్స్ వస్తాయి కదా. steam.netలో మనకి అలాంటి యాడ్స్ అనేవి ఉండవు. సో సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు ఎంఎస్ ప్లేయర్లో ఎలాగైతే ఉంటుందో ఇంకా నన్ను అడిగితే దానికంటే తక్కువ యాడ్స్ వస్తాయని చెప్తాను. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి steam.netలో మినిమం విత్డ్రా $5 మాత్రమే. అదే టెరాబాక్స్లో చూసుకుంటే మనకి $20 అయ్యే వరకు విత్డ్రా కోసం వెయిట్ చేయాలి. కానీ steam.netలో $5, అది కూడా వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. వీక్లీ వాళ్ళు గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తారు, అప్పుడు మనం విత్డ్రా పెట్టుకోవడమే. ఇక ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి బాట్స్ అనమాట. steam.netలో బాట్స్ అనేవి చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. ఇక టెరాబాక్స్లో బాట్స్ గురించి తెలిసిందేగా, లిమిటేషన్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఆగిపోతూ ఉంటాయి, సరిగ్గా వర్క్ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది అండ్ మనందరికీ ఉపయోగపడేది సబ్స్క్రైబ్ ఆప్షన్ అనమాట. ఎవరైనా యూజర్స్ మన ఛానల్ని అక్కడ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనం వాళ్ళకి నోటిఫికేషన్ పంపించవచ్చు అనమాట. ఇంకా టెలిగ్రామ్తో సంబంధం లేకుండా, టెలిగ్రామ్ ఛానల్తో సంబంధం లేకుండా మనం ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే వాళ్ళకి నోటిఫికేషన్ పంపించుకోవచ్చు అనమాట. ఆప్షన్ మనకి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మనకి చూపిస్తుంది. సో నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసి చూపిస్తాను, చూసారా? ఆల్రెడీ మీకు వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా చూపిస్తాను. మనం వీడియో అప్లోడ్ చేయగానే అక్కడ కింద నోటిఫికేషన్ పంపించమని అడుగుతుంది. సో వాళ్ళకి అలా పైన నోటిఫికేషన్లో వెళ్తుంది అనమాట. ఇతను వీడియో అప్లోడ్ చేశాడు, లేదైతే మూవీ అప్లోడ్ చేశాడు అని చెప్పి మూవీ పేరు ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అలా మనం టెలిగ్రామ్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా steam.net నుంచే పంపించుకోవచ్చు అనమాట. సిక్స్త్ వన్ వచ్చి సపోర్ట్ అనమాట. steam.net సపోర్ట్ చాలా బాగుంటాయి. 3-4 ఉంటారు, వాళ్ళు వెంటనే రిప్లై అనేది ఇస్తారు. ఇంకా టెరాబాక్స్ గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు, సరిగ్గా రిప్లైలు ఎవరో సరిగ్గా సపోర్ట్ అనేది కొద్దిగా నాకు నచ్చలేదు. steam.netలో బాగుంది. ఇక సెవెంత్ వన్ వచ్చేసి రెఫరల్ ప్రోగ్రామ్. steam.netలో ఇప్పుడు కొత్తగా అది పెట్టారనమాట. సో ఒక రెఫరల్కి $200 ఇస్తున్నారు. అదే టెరాబాక్స్లో అంటే ఎటువంటి రెఫరల్ ప్రోగ్రామ్లు ఈ బొక్క బోషాలు అవన్నీ ఏమీ లేవు. steam.netలో ఉంది, కాకపోతే టెంపరీగానే అన్నారు. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి steam.netలో మనకు ఒక మంచి ఆప్షన్ ఉంది. సో మీరు ఎప్పుడు ఎవరైనా 18+ వీడియో ఛానల్స్ అనేవి రన్ చేస్తుంటే వాళ్ళకి ఒక మాట చెప్తే వాళ్ళు ఒక బాట్ అనేది ఇస్తారు మీకు. ఆ బాట్ని అడ్మిన్ చేశారనుకోండి, అదే ఆటోమేటిక్గా మీ గ్రూప్లో అనేది పోస్టింగ్ చేస్తుంది. మీకు ఎటువంటి సంబంధం లేకుండా అదే ఆటోమేటిక్గా మీ ఐడి నుంచి ఆ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అతను సిద్ధ్ అనే ఒక ఐడి ఉంటుంది, నేను ఆ ఐడి కూడా టెలిగ్రామ్లో ఇస్తాను. అతనికి మీరు మెసేజ్ చేశారనుకోండి, అతను మీకు బాట్ అనేది సెటప్ చేసి ఇచ్చేస్తారు. మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ అడ్మిన్ చేసి అలా కూర్చుని పోవడం చాలు. అదే రోజు వీడియోస్ పంపిస్తూ ఉంటుంది. ఎవరైనా యూజర్స్ చూస్తే మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సో యాప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సో యాప్ ఓపెన్ చేసినప్పుడు టెరాబాక్స్లో ఏంటంటే మనకు యూజర్ అనేది రిజిస్టర్ అవ్వాలి. సో ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు, రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఈజీగా ఉంటుంది అనమాట.
నెక్స్ట్ 10th పాయింట్, ఫైనల్ 10th పాయింట్ వచ్చేసి అన్లిమిటెడ్ స్టోరేజ్ అనమాట. Steam.netలో మనకి అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది. అదే టెరాబాక్స్లో అయితే మనకి 2 TB వరకు ఇస్తుంది. దాని తర్వాత వాళ్ళని ఎక్స్టెండ్ చేయని అడగాలి. సో చాలాసార్లు మనం చూసాం అనమాట, స్టోరేజ్ ఫుల్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అదే మనకి Steam.netలో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, అన్లిమిటెడ్ స్టోరేజ్ అని ఉంటుంది. సో ఇవి నాకు అనిపించిన టాప్ 10 డిఫరెన్సెస్ టెరాబాక్స్కి Steam.netకి ఉన్న డిఫరెన్సెస్ అనమాట. సో వీటిలో అన్నింటిలో చూసుకుంటే Steam.net బాగుంది. సో తర్వాత మీరు చూసుకొని చేసుకోండి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే టెరాబాక్స్ చాలా వరకు వీస్ కౌంటింగ్ అనేది తగ్గించేసింది. ఇప్పుడు Steam.net బాగానే ఉంది, వీస్ అనేది బాగానే కౌంట్ చేస్తుంది. ప్రీవియస్తో పోల్చుకుంటే ఇప్పుడు బాగానే ఉంది. సో టెరాబాక్స్కి కొమ్ములు వచ్చినాయి కాబట్టి దాన్ని అంచాలంటే ఇలాంటివి వాడితేనే అప్పుడు వాళ్ళు తగ్గి మళ్ళీ పాతదానికి వస్తారు. సో ఇక మీ ఇష్టం, చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ అని చెప్పేసి. సో చాలా అప్డేట్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ నేను రెండోసారి వీడియో అనేది చేస్తున్నాను. ఇక Steam.netలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, బాట్ని ఎలా వాడాలి, ఏమేమి బాట్స్ ఉన్నాయి నేను చెప్తాను. అంతేకాకుండా మనకి Steam.netలో టెరాబాక్స్ లింక్స్ని స్టీమ్ లింక్ కింద కన్వర్ట్ చేసే బాట్ కూడా ఉంది. ఆ బాట్ మన వల్లే వచ్చింది. సో మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు. నేను ఎప్పుడైతే MDisk వాళ్ళు టెరాబాక్స్ టు MDisk అని చెప్పేసి బాట్ ఏదో రెడీ చేశారో ఆ బాట్ని వీళ్ళకి పెట్టి సేమ్ ఇలాంటిదే బాట్ రెడీ చేయమంటే వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి చేశారనమాట. ఇప్పుడు కూడా ఆ బాట్ చాలా బాగా వర్క్ అవుతుంది. మీ దగ్గర ఏదైనా టెరాబాక్స్ లింక్లు ఉన్నాయనుకోండి, ఆ బాట్కి పంపించేస్తే వితిన్ సెకండ్స్లో ఈజీగా మన Steam.net కింద కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే టెరాబాక్స్లో మనకు అలాంటి ఆప్షన్ లేదు. సో ఈ ఆప్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా పాత టెరాబాక్స్ లింకులు ఉంటే వాటిని ఈజీగా స్టీమ్ లింక్ కింద కన్వర్ట్ చేసేయచ్చు. ఇక Steam.netలో ఎలా సైన్ అప్ అవ్వాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, దానికోసం ఇండియాలో కింద మీకు లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు లింక్ అనేది ఓపెన్ అయ్యి ఒక బాట్కి అనేది వెళ్తుంది, చూపిస్తాను. సో మీకు ఇక్కడ స్టార్ట్ అని కనబడుతుంది కదా, స్టార్ట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను. సో స్టార్ట్ అని క్లిక్ చేయగానే మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి అడుగుతుంది టెలిగ్రామ్లో. సో మీకు ఎంతమంది ఉంటే అంతమంది క్లిక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబర్స్ లేరనుకోండి, మీకు తెలిసిన ఛానల్ ఏదో ఒకటి ఉంటుంది, పబ్లిక్ ఛానల్, ప్రైవేట్ ఛానల్, అది పెట్టేయండి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 నుంచి 1000 ఉందనుకోండి, దాని మీద క్లిక్ చేయండి. 500 నుంచి 1000 అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక ఐడి ఇచ్చారు చూసారా. సో దానికి మీకు ప్రూఫ్ అనేది సెండ్ చేయాలి. ప్రూఫ్ అంటే ఏం లేదు, జస్ట్ మీ ఛానల్ లింక్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ కొట్టాలి. ఫార్వర్డ్ కొడితే వాళ్ళ అకౌంట్ అనేది యాక్టివేట్ చేస్తారు. సో నేను నా ఛానల్ లింక్ అనేది పంపిస్తాను చూడండి. సో ఇక్కడ హాయ్ అని చెప్పేసి నా ఛానల్ లింక్ అనేది పంపించాను. సో వాళ్ళు ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వెరిఫై చేస్తారు. సో సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు మనకి అకౌంట్ అనేది అప్రూవల్ ఇచ్చేస్తారు. అంతే సింపుల్ ప్రాసెస్. అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత చెప్తాను. సో వాళ్ళు ఎంత త్వరగా రిప్లై ఇస్తారో కూడా చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే ఏసీఈసీ అది అకౌంట్ సెండ్ అని చెప్పేసి వచ్చింది. సో మనం ఒకసారి బాట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే కంగ్రాచులేషన్స్ అకౌంట్ అప్రూవ్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. అక్కడ మీరు ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెట్టారో సేమ్ అదే లింక్ ఏదో ఛానల్ ఇచ్చేసేయండి, లేదా మీ ఛానల్ ఉంటే మీ ఛానల్ ఇచ్చేయండి. సో మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ నుంచి లాగిన్ అవ్వండి అని చెప్పేసి ఒక్క నిమిషం చూపిస్తుంది. ఇక్కడ మనకి పాస్వర్డ్, యూజర్ ఐడి, ఈ రెండింటితో మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో లాగిన్ చూద్దాం. ఫస్ట్ యూజర్ ఐడి కాపీ చేసుకుందాం, డాష్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి నేను ఆ రెండింటిలో లాగిన్ అయ్యి చూపిస్తాను. లాగిన్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్. సో నేను ఇక్కడ నాకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాను. సో లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కొత్తగా రిఫరల్ ప్రోగ్రామ్ వాటి గురించి ఉంటుంది. సో మనకి ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మన నేమ్, మన అకౌంట్ ఐడి, ఎస్టిమేటెడ్ ఎంత రెవెన్యూ ఉందని చెప్పేసి ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మనకి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకి మై సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఉంది, చూసారంటే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి. సో దీని టెలిగ్రామ్తో సంబంధం లేకుండా, టెలిగ్రామ్ ఛానల్స్తో సంబంధం లేకుండా మనం ఈజీగా అనేది చేసుకోవచ్చు ఇందులో. అది ఎలాగో చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. ఇంకా రెఫరల్ అన్లోకి వెళ్తే ఒక్కొక్క న్యూ యూజర్కి, ఒక అడ్మిన్కి 200 రూపాయలు రెఫరల్స్ అనేవి ఇస్తారు. సో మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి చదువుకోవచ్చు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎప్పుడైతే మనం ఇన్వైట్ చేసిన యూజరు ఎప్పుడైతే ఫస్ట్ విత్డ్రా చేస్తాడో అప్పుడే మనకి ఈ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది. అంటే సెల్ఫ్ రెఫరల్స్, అలాంటి ఫేక్ రెఫరల్స్ ఆపడానికి ఇలా చేసినట్టున్నారు. సో ఒక్కొక్క యూజర్కి, కొత్త న్యూ అడ్మిన్కి 200 రూపాయలు అనేవి ఇస్తారనమాట. అడ్మిన్ రిజిస్టర్ అయ్యి అతను ఎప్పుడైతే విత్డ్రా కొడతారో అప్పుడు మనకి పేమెంట్ అనేది 200 రూపాయలు అనేది. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి సబ్స్క్రైబ్ అనమాట. సో ఒక వీడియో ఏదన్నా మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి ఇక్కడ వాళ్ళు కొన్ని బాట్స్ అనేవి ఇచ్చారు. సో డైరెక్ట్ వీడియో అప్లోడ్ బాట్ అని చెప్పేసి, స్టీమ్ లింక్, వేరే వాళ్ళ లింకులు మన లింక్ కన్వర్ట్ చేసేది, టెరాబాక్స్ నుంచి స్టీమ్గా కన్వర్ట్ చేసే లింక్ ఉన్నాయి చూసారా. వీటిలో మనం డైరెక్ట్ అప్లోడ్ చెప్పేసి ఉంది కదా. ఒకసారి ఇదే బాటు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక వీడియోని పంపించి చూపిస్తాను చూడండి. సో
సో నీ ముందే నేను ఒక చిన్న వీడియో పంపిస్తున్నాను, ఎంత ఫాస్ట్గా అప్లోడ్ అయితే చూడండి. ఇందులో చాలా ఫాస్ట్గా ఉంది, చూసారా అంత వచ్చేసింది. మనకి ఇక్కడ సెండ్ నోటిఫికేషన్స్ అని కూడా చూపిస్తుంది. సో మన యూజర్స్ ఎవరైనా అక్కడ సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేశారు మన ఇక్కడ నుంచి నోటిఫికేషన్స్ అనేవి వాళ్ళకి పంపించుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. మీరు జీబీలు ఉన్న ఫైల్స్ అనేవి పంపించండి, చాలా సింపుల్గా అనేది అప్లోడ్ అవుతుంది. సో నేను మీకు చూపించడానికి ఇక్కడ ఒక 1.5 GB ఉన్నది ఫైల్ ఉన్నది ఒకటి తీసుకొని దాన్ని ఫార్వర్డ్ చేసి చూపిస్తే ఎంత ఫాస్ట్గా అప్లోడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడండి, నేను ఫార్వర్డ్ కొడుతున్నాను, ఎంత ఫాస్ట్గా అప్లోడ్ అయితే చూడండి. 1.1 GB దాకా ఉంది, చూసారా ఎంత ఫాస్ట్గా అది అప్లోడ్ అయిపోయిందో ఫైల్ పంపిస్తే. సో ఇప్పుడు మనకి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలా ఇంటర్ఫేస్ ఉందో చూపిస్తాను చూడండి. సో చాలా సింపుల్గా ఉంటుంది, యాడ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో మనకి ఇక్కడ చూసుకుంటే కింద సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఉంది, చూసారా. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దిస్ ఛానల్ అని చెప్పేసి వాళ్ళకి మనం నోటిఫికేషన్ అనేది పంపించుకోవచ్చు. ఇక్కడ వీళ్ళది జెట్ ప్లేయర్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి, మళ్ళీ దాని మీద ఒక నిమిషం యాడ్స్ వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ జెట్ ప్లేయర్ యాప్ అనేది ప్లే స్టోర్ తీసుకెళ్తుంది. నా దగ్గర ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూడండి. అసలు యాడ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, చూపిస్తున్నాను. సో మనకి ఇలా కంటిన్యూ అని చెప్పేసి ఈ పాటికి టెరాబాస్ అయితే 4-5 యాడ్లు వచ్చేస్తూ ఉండేవి. సో మనకి ఇక్కడ చూసారంటే పైన ప్లే అవుతుంది, పైన కింద యాడ్లు అనేవి వేసారన్నమాట. సో ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా వేసుకోవచ్చు. మనం ఫుల్ స్కేల్ పెట్టామంటే ఇంకా ఆ యాడ్లు కూడా కనపడవు, చాలా ఈజీగా ఉంది. ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ మనకి చాలా బాగుంటుంది అన్నమాట, ఇలా పనిచేస్తుంది. సో ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి చూడంగానే నాకు ఆల్రెడీ ఒక వ్యూ అనేది కౌంట్ అయిపోయింది, చూసారా. ఒక వ్యూ అనేది ఇలా కౌంట్ అయిపోతుంది. సో కాకపోతే ఇది సిపిఎం అనేది రేపు పొద్దునగా అప్డేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ సిపిఎం ఎర్నింగ్స్ అవన్నీ అప్డేట్ అవ్వవు. నెక్స్ట్ టుమారో అనేది మనకి సిపిఎం ఎంత ఉందో అప్డేట్ అయింది. మ్యాక్సిమం $1, $1.3 అలా ఆ రేంజ్లోనే ఉంటుంది. సో $1 బిలో అయితే ఎవరికి రాదు, మ్యాక్సిమం $1 ఉంటుంది. $5 అవ్వగానే మీకు వీక్లీ పేమెంట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు డేట్లు ఇచ్చారు, 8వ తారీఖు, 18వ తారీఖు, 30వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పేసి. అలా ఆ డేట్లో వాళ్ళు మీ గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తారు, అప్పుడు మీరు విత్డ్రా అనేది చేసుకోవాలి, వీక్లీ పేమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇది సబ్స్క్రైబ్ ఆప్షన్ అనేది చాలా బెస్ట్ అనమాట. సో మీ టెలిగ్రామ్ ఛానల్స్ ప్రాబ్లం రాకుండా, టెలిగ్రామ్తో సంబంధం లేకుండా మీరు యూజర్స్కి అనేవి మీరు పంపించుకోవచ్చు అనమాట. అంటే మీకు వీడియో అప్లోడ్ చేశాను, మీకు అక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, అలా మీరు యూజర్స్కి అనేవి పంపించుకోవచ్చు. వాళ్ళకి నోటిఫికేషన్లో వస్తుందన్నమాట. సో ఇతను కొత్త మూవీ అప్లోడ్ చేశారని చెప్పి నోటిఫికేషన్ దాని మీద క్లిక్ చేయగా ఆటోమేటిక్గా వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా నెక్స్ట్ వచ్చేసి నాకు నచ్చిన పాయింట్లు వచ్చేసి మినిమం విత్డ్రా $5 చేశారు, ప్లస్ ఈజీ టు ఓపెన్. టెరాబాస్లో పిచ్చి యాడ్లు ఒకప్పుడైతే, ఇప్పుడు టెరాబాస్ కూడా వ్యూస్ కౌంట్ తగ్గించింది కాబట్టి మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను. అప్పుడు ఇది కూడా వ్యూస్ సరిగ్గా కౌంట్ చేసేది కాదు, ఈ మధ్య కొద్దిగా పర్లేదు బాగానే కౌంట్ చేస్తుంది, అందుకని మళ్ళీ వీడియో అనేది చేస్తున్నాను. $5 విత్డ్రా ఉంది కాబట్టి అది. సెకండ్ వచ్చేసి వీళ్ళ అది సబ్స్క్రైబ్ బటన్ అది ఉంది చూసారా, అది చాలా యూజ్ఫుల్ అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్స్ ఎక్కువగా పోతున్నాయి అనుకున్న వాళ్ళు మీకు ఇందులో అప్లోడ్ చేసి జస్ట్ వాళ్ళకి నోటిఫికేషన్ సెండ్ చేస్తే చాలు. సో మీ యూజర్స్ అందరికీ నోటిఫికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవచ్చు వితౌట్ టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్ లేకుండా ఈజీగా వాళ్ళకి నోటిఫికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవచ్చు. వాడి చూడండి, మీకు నచ్చితే ఇంకా దీన్నే కంటిన్యూ అవ్వచ్చు ఇలా. సో గైస్ ఇది గైస్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ అందరూ జాయిన్ అవ్వండి.